హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మెజారిటీ వైసీపీదే అయినా విప్ జారీ చేసినా ఉపయోగం లేకపోయింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్కు 23 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ముందు వైసీపీ ఫుల్ మెజారిటీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్య వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల తర్వాత మున్సిపల్ చైర్పర్సన్తో సహా 13 మంది వైసీపీ సభ్యులు పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఇక ఎన్నిక సమీపించిన కొద్దీ హిందూపురంలో మకాం వేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. టీడీపీ కౌన్సిలర్లో క్యాంపు పెట్టారు. తర్వాత వైసీపీ కార్పొరేటర్లతో టచ్లోకి వెళ్లిన బాలకృష్ణ మరో 3 మద్దతును కూడగట్టారు. దీంతో వైసీపీకి 14 మంది కౌన్సిలర్లే మిగిలారు. పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీ చేతులారా మున్సిపల్ పీఠాన్ని కోల్పోయింది. చైర్పర్సన్తో సహా 13 మంది పార్టీని వీడి లైట్ తీసుకుంది. కార్పొరేటర్లు పక్కచూపులు చూసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణను సీరియస్గా తీసుకోకపోవడంతో కోలుకోలేని దెబ్బతింది. హిందూపురంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు బాలయ్య. కూటమి పాలనపై నమ్మకంతోనే వైసీపీ కౌన్సిలర్లు తమ వైపు వచ్చారన్నారు. నమస్కారం పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా భర్తీ ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మరి వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని చేసి అంటే కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్గా ఎన్నికవ్వడం చాలా